హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది గ్రీన్ ఆనియన్స్, ఉల్లికాళ్ళు ఉంటాయి కదా, వాటితో ఇన్స్టెంట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే జస్ట్ 2 మినిట్స్లోనే మనకి ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గ్రీన్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, ఇంకా కరివేపాకు, ఉప్పు, పసుపు, కారము, వెల్లుల్లిపాయలు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో సింపుల్. వీడియో చూస్తూ కూడా మనం ఈ కూరని చేసేయచ్చు. అంత సింపుల్గా, ఇన్స్టెంట్గా, క్విక్గా అయిపోయే రెసిపీ. ముందు మనము కొంచెం ఆయిల్ వేసుకొని, ఫస్ట్ కొంచెం చాలు, ఎక్కువ అక్కర్లేదు కూడా. ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఇది ఆప్షనల్, కొంచెం ఆవాలు. ఇప్పుడు బాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు తీసుకుని దీంట్లో వేసుకుందాం. వీటికి వెల్లుల్లిపాయలు కొంచెం దంచి వేసుకున్నాం, దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా చిటుపట్లాడిన తర్వాత, మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు గ్రీన్ ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. కొంచెం కరివేపాకు. ఈ తాలింపు మనకి బాగా వేగిపోయింది. ఇప్పుడు మన స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుందాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని, కొంచెమే సాల్ట్, ఎక్కువ పట్టదు, చాలా కొంచెము, లైక్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని దీన్ని కొంచెము ఒక 2 మినిట్స్ సాటే చేయండి. నేను దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. నేను ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. నేను ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటాను. ఎంత గ్రీన్ ఆనియన్ అయితే అంత కొత్తిమీర. చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. కొత్తిమీర వేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనిస్తే అంతే, మన కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి కూర చూద్దాం. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లో నేను ఒక చిన్న కొబ్బరి ముక్క వేస్తాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇంతటితోనే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. కర్రీ ఇది రెడీ. సో మాకు కొబ్బరి వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అందుకని నా దగ్గర ఉన్నది తురిమినది ఫ్రోజన్ది. సో నేను దీంట్లో వేసి ఒక 2 నిమిషాలు అట్లా పెడితే అది మంచిగా మగ్గిపోతుంది. కొంచెం కొబ్బరి వేసాను కదా, అదే పచ్చిగా అప్పటికప్పుడు తురుముకున్న కొబ్బరి అయితే ఈజీగానే అయిపోతుంది. జస్ట్ జల్లు వేసుకొని 1 నిమిషం ఉంచుకొని తీసేయచ్చు. చూడండి, నేను ఫ్రోజన్ది వేసాను కదా, సో ఇది కొంచెం ఒక 2 నిమిషాలు వేడి కొంచెంటప్పటికి బాగా ఇది అయిపోయింది. అంతేనండి, మన స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర కూర రెడీ అయిపోయింది. ఇది ఇలా డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటుంది, లేదా చపాతీలో తిన్నా కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే కర్రీ లాగా చాలా బాగా ఉంటుంది. ఇంకా దీన్ని మన చపాతీ పిండిల్లో కలిపేసుకొని పరాఠాల్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి let me know in the comments. Thank you so much for watching. Bye bye.